హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. నిన్న ఒక స్టూడెంట్ నాకు ఫోన్ చేసి భారతదేశ పరిపాలన విధానాన్ని గురించి ఒక వీడియో చేయండి సార్ అని అడగడం అనేది జరిగింది. భారతదేశంలో మనకి మూడంచెల పరిపాలన విధానం కొనసాగుతుంది. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము, స్థానికంగా స్థానిక ప్రభుత్వము. కేంద్రంలో లోక్సభ, రాజ్యసభ ఉండి పరిపాలన విధానాన్ని కొనసాగింపజేస్తూ ఉంటాయి. అదేవిధంగా కేంద్రం మొత్తానికి కూడా సుప్రీంకోర్టు అనేది కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంది. రాష్ట్రాలలో మళ్ళా తిరిగి విధానసభ, విధాన పరిషత్ అనేటటువంటి రెండు సభలు ఉంటాయి. విధాన పరిషత్ అనేటటువంటిది ప్రతి రాష్ట్రానికి తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం అనేది లేదు. ఈ విధంగా రాష్ట్రంలో కూడా రెండు సభలు ఉండడం అనేది జరుగుతూ ఉంది. రాష్ట్ర పరిపాలన విధానాన్ని చక్కగా చూడడానికి హైకోర్టు విధానం అనేది కూడా మనకి ఉంది అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా స్థానిక పరిపాలన విధానాన్ని చూసుకున్నట్లయితే మున్సిపాలిటీ పరిపాలన విధానము, గ్రామ పంచాయతీ పరిపాలన విధానము అని తిరిగి రెండు రకాలుగా మనం మళ్ళీ విభజించడము అనేటటువంటిది జరిగింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ ప్రజా పరిపాలన విధానంలో భాగంగా చట్టాలు చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రమే చట్టాలు చేయాలి. రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే చట్టాలు చేయాలి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కానీ, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కానీ ఈ చట్టాలు ఉన్నట్లయితే అవి చెల్లనేరవు అని చెప్పే అధికారము మన భారతదేశ న్యాయ వ్యవస్థకు ఉంది. ఈ న్యాయ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది అనగా 1773వ సంవత్సరం చట్టం ప్రకారము మనకి సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. ఈ సుప్రీంకోర్టుని 1935వ సంవత్సరంలో ఫెడరల్ కోర్టుగా మార్చారు. ఫెడరల్ అనగా అర్థం ఏమిటి అనంటే కేంద్రానికి ఒక న్యాయస్థానము, రాష్ట్రానికి ఒక న్యాయస్థానము అనేది ఉండడం. అదేవిధంగా మనకి కేంద్రంలో సుప్రీంకోర్టు, రాష్ట్రంలో హైకోర్టు ఉంది అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. మీకు ఇంకా అనేక విషయాలు తెలవాలంటే, రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయాలపైన అవగాహన రాయాలంటే ప్లే స్టోర్లో నుండి డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనేటటువంటి టెస్ట్ సిరీస్ని డౌన్లోడ్ చేసుకొని రాయండి. అదేవిధంగా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను వీడియో తీసి మీకోసం పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. నోట్స్ రాసుకుంటూ చదవండి. ప్రీవియస్ పేపర్స్ని కూడా మననం చేసుకుంటూ చదవండి. ఈ 2025 సంవత్సరంలో మీకు ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను.